రైతు సోదరులకు నమస్కారం. మనం రైతు జేజాల మల్లారెడ్డి గారు, గ్రామం వేంబాయి, మండలం చిట్యాల, జిల్లా నల్గొండ. వారు గత 4-5 సంవత్సరాలుగా అప్సాయిటీ వాడుతూ చాలా అద్భుతంగా వారు ఉన్న తక్కువలోనే అంటే తక్కువ పొలంలోనే ఎక్కువ దిగుబడి తీస్తూ చాలా ఆధునికంగా వ్యవసాయం చేస్తున్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి అన్న మల్లారెడ్డి గారు. నమస్కారం అండి. నా పేరు మల్లారెడ్డి, జేజాల మల్లారెడ్డి గారు. మా పేరు మాది వేంబాయి, చిట్యాల మండలం, నల్గొండ జిల్లా. నాకున్నది 5 ఎకరాల పొలము. 5 ఎకరాలలో 3 ఎకరాలు పత్తి చేను వేస్తాను. 5 ఎకరాలకు 5 ఎకరాలు మొత్తం డ్రిప్ ఇరిగేషన్ టైప్లోనే నేను వాడుతున్నాను. డ్రిప్ ద్వారా నేను అప్సా వాడుతున్నాను, స్ప్రేయింగ్ దగ్గర వాడుతున్నాను. ఏ విధంగా వాడినా రిజల్ట్ అనేది నెంబర్ 1గా ఉంది. ఒకసారి చూసుకోండి చేను ఎట్లా ఉందో. నా ఎత్తుంది అప్సా వాడడం వల్లనే నా ఎత్తు పెరిగింది. ఇది డ్రిప్ ద్వారా ఇస్తే ఒక హోల్ కూడా జామ్ కాకుండా నెంబర్ 1గా నేను 4 ఇయర్స్ నుంచి కంటిన్యూగా నేను వేసి దాదాపు అయినా 10 ఇయర్స్ అవుతుంది ఒక డ్రిప్. యాక్చువల్గా మనకి ఇచ్చిన గవర్నమెంట్ వాల్యూ ప్రకారం 6 ఏళ్ళు 7 ఏళ్ళు లాస్ట్. ఓకే, ఇది డ్రిప్ అని మెటీరియల్ అని. ఇప్పుడు నేను 10 ఇయర్స్ నుంచి అదే డ్రిప్ వాడుతున్నాను. ఒకటే డ్రిప్ 10 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా ఒకటే డ్రిప్ వాడుతున్నాను. వాడడం వల్ల ఏమవుతుందంటే ఈ అప్సా వేయడం వల్ల నాకు క్లియర్గా ఉంటుంది డ్రిప్. పైపు ఒకవేళ ఎండిపోయి పగిలినా కూడా డ్రిప్ మాత్రం నెంబర్ 1గా చూపిస్తుంది. ప్రతి ఒక్క డ్రాప్ ఇప్పుడు చెక్ చేసుకున్నా, ఇంకా వారం రోజులకు చెక్ చేసుకున్నా, 10 రోజులకు చెక్ చేసుకున్నా, 2 నెలలకు చెక్ చేసుకున్నా డ్రిప్ అనేది జామ్ కాకుండా నెంబర్ 1గా పనిచేస్తుంది. నేను దాదాపు అయినా 1 మంత్కి ఒకసారి ఫీడింగ్లో ఎక్కిచ్చేస్తాను. ఓకే, డ్రిప్కి ఎక్కిస్తారు. డ్రిప్కి ఎక్కిచ్చా. అది కాకుండా మన ఫీడింగ్ ఇచ్చేస్తాం కదా చెట్టుకు. ఓకే, ఫీడింగ్తో కలిపి దీన్ని కూడా ఇన్సైడ్ ఇచ్చేస్తాం. ఓకే, దానివల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే ఏ ఓలు కాడ జామ అయిందో ఆ ఓలు అనేది నురుగు అవుతుంది. నీకు జామ కాకపోతే ప్రతి ఒక్క ఓలు 10 డ్రాప్స్ కాడ నీకు నురుగు అవుపిస్తుంది. ఆ నురుగు ఉందంటే నీకు ఖచ్చితంగా ఆ ఓలు ఫ్రీ ఉన్నట్టే. ఓకే, నేను 99% ఇప్పుడు నేను 30 గుంటల మిర్చి తోట వేసాను. 99% 1% చెప్పలేను కానీ 99% మాత్రం హోల్ క్లియర్ ఉన్నాయి. ఓకే, డ్రిప్ అంతా చెట్టు నేను నా 5,500 మొక్క వేస్తే 10 చెట్లు కూడా చనిపోయి ఎందుకు చనిపోలేదంటే నీళ్ళ డ్రాప్స్ పడుతున్నాయి కాబట్టి నీకు చెట్టు అనేది సాగులేదు. ఎప్పుడైతే జామ అయి ఉంటుందో ఆ చెట్టుకు నీడియకపోతే ఎమ్మటే చనిపోద్ది. 10% కూడా నీకు 1% కూడా నీకు జామ అనేది లేదు. అంత క్లియర్గా ఉంది. 10 ఇయర్స్ వాడుతున్నా. ఇంకా ఇదే అప్సా వాడితే ఇంకో 5 ఇయర్స్ కూడా డ్రిప్ మెయింటైన్ చేయగలుగుతా. అడుగున మనం డ్రిప్లో ఎక్కించినప్పుడు అప్సా ఎట్లా ఉంది, చేను ఎట్లా వస్తుంది? ఇది ఎన్ని రోజుల చేను? ఇది దాదాపు 90 డేస్ చేను. ఓకే, నేను దీంతో పాటు పెట్టిన ఇత్తనాలు దానికి డ్రిప్ లేదు. అది మూరెడు ఉంది, ఒకటే మూరెడు ఉంది. ఓకే, అదే డ్రిప్ తో నడిపించిన చేన్ని నా ఎత్తుంది అంటే 6 ఫీట్లు ఉంది. ఓకే, 2 మూరెడు అంటే ఫీట్నర. అవును, 6 ఫీట్లు అంటే మనిషి ఎత్తు. దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ అనేది ఇప్పుడే మీరు చూసినా ఏం లేదు, చూడకపోయినా ఏం లేదు. ఒకసారి దాన్ని చెక్ చేసుకుంటా అంటే చెక్ చేసుకోండి. ఓకే, దాన్ని కూడా మీకు లైవ్ చూపిస్తాను. అంత హెల్దీగా ఉంటుంది. దీనికి డ్రిప్ ద్వారా ఇచ్చిన కాబట్టి హెల్దీగా పెరిగింది. ఓకే, దానికి డ్రిప్ ఇవ్వలే కాబట్టి అది అంటే అడుగున అప్సా వేయడం ద్వారా మంచిగా చెట్టు గ్రోతింగ్ బాగానే ఉంది, నీట్గా ఉంది. ఓకే, చెట్టు ఎంత హెల్దీగా ఉన్నది మీరే చూస్తే తెలుసు, అర్థమైంది. ఓకే, ఒక చెట్టు 4 ఫీట్ల వెడల్పు, 6 ఫీట్ల పొడవు. ఖాత ఎట్లా ఉంది? ఖాత నెంబర్ 1 ఉంది. ఖాత కాడ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. కాకపోతే ఇంకా దీనికి టైం కాలేదు కాబట్టి నీకు కాయ పెద్దగా అవుపిస్తలేదు. ఎందుకంటే అతి తొందరలో పెరిగింది కాబట్టి. అదే లేట్గా పెరిగితే నీకు కాయ అవుపించేది. అతి తొందరలో పెరిగింది కాబట్టి నీకు కాయ అవుపిస్తలేదు కదా. నీకు ప్రతి ఒక్క పంగకు 6 నుంచి 7 గూడలు అవసరమైతే లెక్క చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 ఒక పంగకు వచ్చేసి 8 గూడలు ఉన్నాయి. ఒక్క పంగకు దీనికి దాదాపు ఒక 10 నుంచి 15 పంగలు ఉన్నాయి. అంటే ఈ లెక్క ప్రకారంగా చూసినా ఈ డ్రిప్ ఈ పూత బిర్ర అయినా కూడా 80 కాయలు అక్షరాలు అవుపిస్తుంది. ఒక్క చెట్టుకు 80 కాయలు అవుపిస్తుంది. ఇప్పుడు స్ప్రేలో వాడుతురు కానీ ఎట్లా ఉంది? స్ప్రేలో కూడా నెంబర్ 1 ఉంది. స్ప్రే కానీ డ్రిప్ ద్వారా కానీ ఎక్కడైనా కూడా దీనికి ఆబ్జెక్షన్ చెప్పవలసిన అవసరమే లేదు. అంటే ఇప్పుడు మనకు మందులు రైతులు బాగా తెగులు వచ్చింది, ఎర్రనల్లు ఉంది, బాగా పోతలేదని చాలా మంది అంటున్నారు. మీకు అట్లా ఏమైనా ప్రాబ్లం ఉందా?
ప్రాబ్లం ఉంటే ఇప్పుడు వాతావరణాన్ని బట్టి కొంచెం రావచ్చు. హ్మ్. పురుగులు గానీ, రోగాలు గానీ రావచ్చు. ఓకే. అప్సకు రోగానికి ఎటువంటి సంబంధం లేదు. ఓకే. ఎదుగుదల గానీ, హ్మ్. ఆకు నీట్‌నెస్ గానీ, హ్మ్. డ్రిప్ హోల్స్ జామ్ గాకుండా గానీ చూసే బాధ్యత దీనిది. ఓకే. అప్సకి. ఓకే. కానీ నీకు పురుగు అనేది కామన్ అది. హుహు. ఎందుకంటే అది ఇది కెమికల్ గాదు గదా! అదే. అదే. ఇది ఆర్గానిక్ గాదు, కెమికల్ గాదు. అవునవును. ఓన్లీ మనకు గ్రోతింగ్ పెంచనీకి, లేకపోతే వర్షం పడ్డప్పుడు గానీ, హ్మ్. ఇప్పుడు వచ్చిన అర్ధగంట సేపట్లో వర్షం పడ్డా గూడా హ్మ్. ఎటువంటి ఇబ్బంది హానికరం చేయకుండా హ్మ్. కాపాడేది అప్స. ఓకే. ఇప్పుడు చేను కొంచెం బాగా నీట్‌గుంది కడిగినట్టే. అంటే ఇవి మనం ఎక్కువ మందులు కొట్టాల్సిన అవసరం లేదుగా? ఎన్ని ఎక్కువ సార్లు కొట్టిర్రు మందులు? ఇప్పుడు నేను 2 సార్లు కొట్టాను ఇప్పటికి. హ్మ్. 6 ఫీట్ల హైట్ ఉంది. హ్మ్. 90 రోజులకు 2 సార్లు కొట్టాను. 2 సార్లే కొట్టిర్రు. 2 సార్లు వాడినా దీనికి. హ్మ్. 2 సార్లు వాడినా. ఈసారి ఎర్రనల్లి లెక్క అవుపిస్తుంది జర. అది ఎర్రనల్లి కాదు, అది తామర పురుగు. హ్మ్. దానికోసం ఈ 2 రోజులల్లో కొట్టేద్దామని అనుకుంటున్నాను. హుహు. ఈరోజు కూడా మరి నేను వాడుకొని కప్స కలుపుకొనే హ్మ్. వాడతాను. హుహు. రైతులు విపరీతంగా మందులు కొడుతుర్రు గదా! మనం మందులు కొట్టినప్పుడు మందు పనితీరు పెరుగుతుందిగా? కలిపినప్పుడు అప్సా కలిపినప్పుడు? పనితీరు పెరుగుతుంది. హ్మ్. మీకు పనితీరు పెరుగుతుంది. ఇది వ్యవస అనేది ఓన్లీ గ్రోతింగ్‌కు లేక చెట్టు ఆకు పలచగా రానీకి, నీట్‌గా రానీకి హ్మ్. పనిచేస్తుంది. అదే. రైతు సోదరులు గమనించాలే. అంటే మనకు అడుగునిచ్చేటువంటి ఫర్టిలైజర్‌లో గాని, మనకు డ్రిప్ ద్వారా గాని, మనం కలిపేటువంటి అంటే ఫెసైల్‌లో అంటే 20 లీటర్లకు ఒక 7 ఎంఎల్, 500 లీటర్లకు దాదాపుగా 200 ఎంఎల్ యేసుకొని అప్సైట్ వాడుకోవడం ద్వారా రైతు పెట్టుబడి ఖర్చులు తగ్గించుకొని దిగుబడి పెంచుకునే అవకాశం ఉంది. ధన్యవాదాలు.